నమస్కారం HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వెంకటగిరి పుర ప్రజల కలను నెరవేర్చే దిశగా తిరుపతి వైసీపీ జిల్లా అధ్యక్షులు వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి చేతుల మీదుగా టిట్కో ఇళ్ల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారాయణస్వామి మాట్లాడుతూ నేదురుమల్లి కుటుంబం అంటే తనకి ఎంతో గౌరవం అని, వారి కుటుంబానికి వెంకటగిరి ప్రజలు ఎంతో రుణపడి ఉన్నారని, అదేవిధంగా వెంకటగిరి నియోజకవర్గ ప్రజలకు అండదండలుగా ఉన్న నాటి ముఖ్యమంత్రిగా కొనసాగిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి తనయుడు తిరుపతి జిల్లా అధ్యక్షులు వెంకటగిరి సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి వెంకటగిరి వచ్చిన నాటి నుంచి నేటి వరకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారని, అంతేగాక వెంకటగిరి ప్రజలు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డిని వెంకటగిరి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటే మేలు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మేరిగ మురళి, హౌసింగ్ చైర్మన్ ప్రసన్న కుమార్, వెంకటగిరి యువరాజులు సర్వజ్ఞ కుమార యాచేంద్రలు, పురపాలక అధ్యక్షురాలు నక్కా భానుప్రియ, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ నక్కా వెంకటేశ్వరరావు, వెంకటగిరి టౌన్ క్లబ్ అధ్యక్షులు, ప్రముఖ పట్టణ సీనియర్ న్యాయవాది లక్కమనేని కోటేశ్వరరావు, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, వైసీపీ నాయకులు, అభిమానులు మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో జనవరిలోనే మీకు ఇల్లు ఇవ్వాలని మంత్రి గారి మీద ఒత్తిడి చేస్తే వస్తానని చివరి క్షణంలో ఆయన కూడా వేరే నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించబడ్డారు. అందుకని ఆయనకి పని ఒత్తిడి వల్ల అందరికీ పని ఉంది. రిక్వెస్ట్ చేసినందుకు నారాయణ స్వామి గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, వేదిక మీద ఉన్న ప్రసన్న గారు చైర్మన్, రాజా గారు మన చైర్మన్ భానుప్రియ, ఇతర పెద్దలు, కౌన్సిలర్స్ విచ్చేసిన బాబు అంతా నిండిపోయి ఉంది. అయినా చూస్తూ ఉంటే షికారులు పోతా ఉన్నారు. సాయంత్రం పూట వాకింగ్ చేయడానికి చాలా అనువైన ప్రదేశంగా కనబడుతుంది. మిట్ట మధ్యాహ్నం 12 అయినా కూడా ఎండ ఎక్కువ లేదు. జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో వెంకటగిరిలో మనం ఎప్పుడు ఎలాంటి సభ పెట్టుకున్నా వాతావరణం అనుకూలిస్తుందని ఇదొక మరొక నిదర్శనం. మీరు చూశారు. ఈరోజు ఇక్కడికి వచ్చిన తర్వాత అపార్ట్మెంట్లు చూపించి మళ్ళా మిమ్మల్ని తిరిగి పంపించాం. పక్కన ఇదిగో టేబుల్ పెట్టున్నారు. ప్రతి ఒక్కరి ఇల్లు తాళం ఇస్తారు, సర్టిఫికేట్ ఇస్తారు. ఈ రోజే కావాలంటే కూడా మీ ఇళ్లలో మీరు దిగొచ్చు. ఏదో పిలిపించావా, బిల్డింగ్ చూపించావా, పెద్దలు వచ్చారు, రిబ్బన్ కట్ చేశారు కాదు. ఈ రోజు కోసమే నేను కూడా చూస్తూ ఉండింది, వేచి చూస్తూ ఉండింది. మీలాగా ఎప్పుడెప్పుడు మీరు వచ్చి మీ ఇళ్లలో ఉంటారా? 1800 ఇళ్ళు ఉన్నాయి. ఈ రోజుకి 1008 రెడీ అయింది. చైర్మన్ గారు చెప్పారు నంబర్ కొంచెం పెంచి పూర్తి అవ్వాలి అని. ఫిబ్రవరి మార్చి కల్లా ఇంకొక 500 ఇళ్ళు కూడా రెడీ చేసి అందరికీ కూడా ఇవ్వబోతున్నాం. ఇంకొక 300 మిగులుతాయి. చైర్మన్ గారు చెప్పిన మాటల్లో దీని ధర అంటే విలువ 12 లక్షలకు చేరింది అన్నారు. కాదండి, 20 లక్షలు చేరింది. అంటే ఎందుకు చెప్తున్నామంటే గూడూరులో 5,000 ఇళ్ళు ఓపెన్ చేశారు. ఇళ్లలోకి వెళ్ళనందువల్ల దొంగలు వచ్చేసి వైర్లన్నీ పెట్టుకోపోయారు, లైట్లు తీసుకొని పోయారు. అది ఊరికి దూరం అన్నారు, అక్కడ అంత విలువ లేదన్నారు. మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఇళ్లలో వెంటనే చేరండి. అందుకనే ఆఫీసర్లందరినీ కూడా రెడీగా మీ సర్టిఫికేట్లతో, మీ తాళాలతో రెడీగా ఇక్కడే పెట్టున్నాం. రిజిస్టర్ డాక్యుమెంట్ మీకు ఇస్తారు. ఇందాక పెద్దలు చెప్పినట్టు అనా పైసా ఖర్చు లేకుండా మీరు వెంటనే మీ ఇళ్లలో చేరండి. జగనన్న నగర్ ఇది, పక్కనే జగనన్న కాలనీ ఉంది. 2000 చిల్లర ప్లాట్లలో 1200 రెడీ అయినాయి. 500 చిల్లర ఇల్లు కట్టి నివసిస్తున్నారు. ఇంత విశాలమైన రోడ్లు కానీ ఎక్కడా లేవు టౌన్లో. 110 ఎకరాల్లో
నగరవనం అని ఒక పార్క్ రాబోతుంది 110 ఎకరాల్లో. టౌన్ నుంచి అందరూ సాయంత్రం పూట వచ్చేస్తారు. మీరు ఇక్కడే ఉంటారు. మీరు అనుకోవచ్చు రేపు టౌన్ వాళ్ళు నాకు బాగానే తెలుసు ఈ కొత్త మొహాలు ఎవరా అని. ఈ పక్క ఐఐటి ఐఏఎస్ఆర్ అని దేశంలోనే అత్యుత్తమమైన ఇన్స్టిట్యూషన్స్ కిలోమీటర్ దూరంలో, దానికి మనకు మధ్యలో కొత్త లేఅవుట్లు వస్తున్నాయి. సెలవు చేస్తున్నాను. ధన్యవాదాలు. మీ ముందుకు జగన్మోహన్ రెడ్డి గారు మన నేదురుమల్లి రాజ్కుమార్ గారిని పంపించారు. రామ్ కుమార్ గారి రాజ్కుమార్ అని ఉంటే రామ్ కుమార్ అని ఉంటే రాజు గారికి ఉండరు కాబట్టి రామ్ కుమార్ గారిని పంపించారు. నిజంగా నాకు ఇక్కడ చాలా మాట్లాడకముందు ఒక నిమిషం నాకే ఆశ్చర్యమైంది. కొన్ని అబద్ధాలు రాసేదానికే పుట్టింది కొన్ని పేపర్లు. నిజాలు రాస్తే వాళ్ళకి 1000 అంటే తలకాయ 1000 ముక్కలైపోతుందంట. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు అయితే ఇప్పుడు నిజమైన స్వాతంత్రం వచ్చిందని పేద ప్రజలందరూ నమ్ముతుంటే ఇప్పుడు కూడా అబద్ధాలు చెప్పి అబద్ధాలతోనే పరుగులు తీస్తూ అబద్ధాలతోనే రాజ్యానికి రావాలని ఆ ఎల్లో మీడియా రోజు రోజు రాస్తూ ఉంటే చాలా బాధేసింది. ఇక్కడ పరిస్థితిని చూసినప్పుడు నిజంగా నేను వీళ్ళ కుటుంబానికి చాలా దగ్గరగా ఉన్నాను. పెద్దానికి నేను ఒక నమ్మకస్తుడుగా రాజశేఖర రెడ్డికి ఎంత నమ్మకస్తుడో ఈయన కూడా అంత అభిమానంతో ఉన్నాను నేను. వారు మాట్లాడినప్పుడు కమిట్మెంట్ కనబడింది నాకు. ఇక్కడ అబద్ధాలు లేదు. ఇంకా 500 ఇండ్లు 600 ఇండ్లు రెడీ కావాలి. కేవలం రెడీ అయిన ఇండ్లకి ఇది కంపల్సరీగా ఇది కంప్లీట్ అయింది కాబట్టి ఈరోజు నేను ఇక్కడికి దీన్ని ఓపెనింగ్ చేస్తున్నానని చెప్పినటువంటి ఒక కమిట్మెంట్ ఉన్న వ్యక్తి. మళ్ళీ ఇంకొక మాట కూడా అన్నాడు. ఆయన మన మాదిరిగా వాళ్ళ తాత ముత్తాళ్ళు ఏ విధంగా బతికినారో నాకు తెలియదు కానీ వీళ్ళ తండ్రి వీళ్ళందరూ కూడా ఈయన్ని ఆగర్భ శ్రీమంతుడి మాదిరిగా పెంచారు. ఆ పెంపకంలో నమస్కారాలు పెట్టేది కొంత తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పేదవాడు మన రామ్ కుమార్ రెడ్డి ఇంటికి పోతే కూడా అక్కడ ఒక విశ్వాసమైన కుక్క ఉంటే దానికి నమస్కారం పెడతాం, ఎందుకంటే ఇది మా రెడ్డి కుక్క అని. కానీ ఈయన ప్రజలకు సేవ చేయాలని, పేదవాడు ఓటేస్తేనే మనం రాజ్యానికి రాగలుగుతాము. కూడుగుడ్డ ఉన్నవాడు బాగా బలిసిపోయిన వాడు ఓటుకు రాడు. అనుమతిస్తునేటప్పుడు ఈ వాగ్దానాలు చెప్పి రాజకీయానికి వచ్చేదానికి చాలామంది ఈ రాజకీయ నాయకులంతా అబద్ధాలు వాగ్దానం చెప్పి పేదవాళ్ళని నమ్మిస్తారు. కానీ ఈరోజు జగనన్న చెప్పినటువంటి వాగ్దానాలని పూర్తిగా నెరవేరుస్తూ నమస్కారం పెడితే సంస్కారం ఉంటుందని ఎందుకన్నానంటే మేమంతా పేదవాళ్ళ నమస్కారం పెడుతున్నాం. మీరు ఇప్పుడు సామాజిక సాధికార యాత్రని మాకు మీరు నమస్కారం చేసేటట్టు జగనన్న మార్పు తీసుకొని వస్తున్నాడు కాబట్టి మిమ్మల్ని కూడా నమస్కారం పెట్టమన్నా కానీ వేరే ఆలోచనతో నాకు లేదు. పేదవాళ్ళకి నమస్కారం పెట్టేదాని వల్ల నువ్వు దినదిన అభివృద్ధి అవుతావు, ఇంకా మంచి మంచి పదవులకి దగ్గరికి పోగలుగుతావు. ఒక కమిట్మెంట్తో పనిచేస్తున్నావు కాబట్టి మా ప్రెస్ సోదరులకందరికి కూడా ఈయన కూడా మీరు ప్రేమతో చూసుకొని అబద్ధాలు రాసేదానికి అలవాటు పడకుండా నిజాలు రాయాల్సిందిగా మిమ్మల్ని కూడా నేను ప్రార్థిస్తున్నా. జైలుకి పంపించినారనింది, మళ్ళీ ఇటు ఊపిందామే. మా నాయన చనిపోతే ఈ కాంగ్రెస్ దుర్మార్గమైన కాంగ్రెస్ ఎఫ్ఐఆర్ కట్టిందనింది. ఈరోజు ఆమె మాట్లాడుతున్నది ఎందుకు వచ్చిందో ఆమెకు వ్యతిరేక భావం నాకు తెలియదు. కానీ జగన్మోహన్ రెడ్డి అంట 5 సంవత్సరాల్లో 4 సంవత్సరాల 4 సంవత్సరాల 11 నెలలు అవుతా ఉంది. ఇప్పుడు కరోనా 2 సంవత్సరాలు పోయింది. జగన్ రెడ్డి ఏం చేసినా నువ్వు మా కాంగ్రెస్ వస్తే ఆమె కాంగ్రెస్ అంట. అమ్మా నువ్వు కాంగ్రెస్ అని పోతావు. రాజశేఖర బిడ్డగా మళ్ళీ నీకు హెచ్చరించాలా నిన్ను రిక్వెస్ట్ చేస్తుండా, నేను తల వంచి నమస్కరిస్తుండా. కాంగ్రెస్ అంటేనే రాజశేఖర రెడ్డి ఉండిందని వల్లే ఇండియా అంతా కూడా కాంగ్రెస్ పతమైపోతే కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నిలబడింది ఈ దేశం. ఈ ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి యుగ పురుషుడు రాజశేఖర రెడ్డి పక్కన నిలబడింది. ఈ ఎస్సీ ఎస్టీ అనే వాళ్ళు
దాదాపు 40 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాము. ఈ రోజు జగనన్న వచ్చినాడు, కాంగ్రెస్ పార్టీ నుంచి అందరూ వచ్చారు. బీసీలు అన్నాడు చంద్రబాబు నాయుడు. ఏ రోజైనా బీసీల గురించి ఆలోచించాడా? బీసీలు లేకపోతే నేను బతకనన్నాడు. బీసీలు లేకపోతే మా పార్టీ లేదన్నాడు. చంద్రబాబును బీసీలకి ఏం చేసినావో చెప్పండి చెప్పనంటాడు. ఒక రాజ్యసభకు పంపించమంటే బీసీలు ఒకరిని పంపించాల. జగన్మోహన్ రెడ్డి ఈ రోజు 5 మందిని బీసీలు పంపించాడు. దాంట్లో 2 యాదవ కులస్తులను పంపించాడు. ఎమ్మెల్సీలో 9 మందిని పంపిస్తే యాదవ కులస్తులు 4 పంపించాడు. అదేవిధంగా ఇక్కడ చేనేత కార్మికులకి 2 ఇచ్చాడు, ముత్తరాజుకి 2 ఇచ్చాడు. అదేవిధంగా రతికలకి, అదేవిధంగా మనకు నాయి బ్రాహ్మణ్స్ కి వాళ్ళు పోయి అడిగితే బీసీలు తోకలు కత్తిరిస్తానని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు మళ్ళీ మారినాడంట. ఇక్కడ 15,000 మహిళలకు చేస్తా ఉంటే అమ్మఒడి, అది చాలా తప్పంట. ఈ రోజు ఆయన వస్తాడంట. రేపు వచ్చిందే ఒక ఇంట్లో ఎంతమంది ఉండరమ్మా? 7 మంది ఉండరు. 7 లక్షల 11,000 సంవత్సరం వేసేస్తారు, నెల వేసేస్తారు. మా ఇది నమ్మేది ఎన్నికలమ్మా? ఈ అబద్ధాల పుట్ట, ఈ అబద్ధాలకు సపోర్ట్ చేసే ఆ యొక్క ఎల్లో మీడియాని ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఒక పెద్ద మహాసభ, ఆ తానా సభలో ఈ 10 మందిలో నేను నిజం చెప్తున్నా, ఇది అబద్ధాలు కాదు. ఏది చెప్పినా మీరు నమ్ముతారు. మనిషి మానవుడు శపిస్తే జరుగుతుంది, దేవుడు శపించడు. అందువల్ల నేను నిజం చెప్తున్నా. అక్కడ పోతే అక్కడ నన్ను అందరూ పిలిపించారు. నాయన ఇక్కడ నువ్వు కాంగ్రెస్ గురించో, నువ్వు వైఎస్ఆర్ పార్టీ గురించో, రాజశేఖర రెడ్డి గురించో మాట్లాడకూడదన్నారు. సరే సార్ నేను మాట్లాడను. ఎందుకు గడిపి వాళ్ళ దగ్గర తగులుకున్నా. ఇంకా మాట్లాడతానంటే కొడతారో అని అది ఒక భయం. నేను మాట్లాడినన్నా. సరేనే ఆయన మన తెలుగు పండితుడు సరైన పెట్టి చంద్రబాబు పీరియడ్లో ఉన్న 3,000 కిలోమీటర్లకు వచ్చారు. ఆ తల్లిదండ్రులకి పాదాభివందనాలని నేనమ్మా. ఒక క్లాప్స్ కొట్టి వివేకానంద స్వామి కొట్టినట్టు కొట్టి పారేస్తారు. మళ్ళీ గమనంలా మాకు ఒక యువ పురుషుడు వచ్చినాడు, ఫీజు రింబర్స్మెంట్ చేశాడు. ఆ ఫీజు రింబర్స్మెంట్ లో చదువుకున్న వాళ్ళు కూడా ఇక్కడ చాలా మంది వచ్చి ఉంటాడు. ఆ యుగ పురుషుడు రాజశేఖర రెడ్డి అన్న ఒక తప్పట్లు కొట్టేస్తున్నారు. డమ్మ 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 డమ్మని వాచ్ పారేస్తారు. బయట వచ్చిన నీకు చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏమని. నేను నిజం చెప్పినాను స్వామి, ఏం అనుకోవద్దండి. దీంట్లో మీరు కూడా చాలా మంది చదువుకున్నారు. ఆ విధంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి కులం చూడాల, పార్టీ చూడాల, మతం చూడాల, వ్యవస్థను చూశాడు, పేదరికాన్ని వ్యవస్థను చూశాడు. ఆ వ్యవస్థ పేదవాడికి ఉన్న కార్డున్నా, కోటేశ్వరుడికి కార్డు ఉంటే కూడా అన్ని రకాలుగా ఆదుకునేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. దాన్ని మనం మర్చిపోకుండా మీ చల్లటి దీవెనలు ఇక్కడ మన రామ్ కుమార్ సార్ కానీ గట్టిగా అందరూ ఓటవ్వండి. దీంట్లో ఏమి వ్యత్యాసాలు లేవు. పేదవాళ్ళు పనిచేయడానికి దృఢ సంకల్పంతో వచ్చున్నాడు. ఎవరో నువ్వేమి నేనేమని అనుకున్నా మళ్ళీ చిన్న భేదాభిప్రాయాలు దీనికి ఒక రేపు డమ్మని కృష్ణుని ఎంకరేజ్ చేసినాడని రాస్తాడు ఆ మహానుభావులు. ఎందుకంటే పేదవాడు బాగుపడితే వాళ్ళకి సంతోషపడరు. కడుపు కాలిపోయి ఏడుపులు తప్ప వాళ్ళకి వేరేది కాదు. పేదవాడు చదవకూడతాడు. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనకు అన్ని భాషలు ఉన్నది, మీకు అందరికీ తెలుసు. మన ఇండియాలో ఎన్ని రాష్ట్రాలు ఉన్నది, రాష్ట్రానికి ఒక భాష ఉంది. కానీ ప్రపంచానికంతా కూడా మనం పోవాలంటే, అన్ని రాష్ట్రాల్లో మాట్లాడాలంటే, తమిళనాడు వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళు తమిళ మాట్లాడితే మనకు అర్థం కాదు. తెలుగు ఇంగ్లీష్ మీడియం కానీ వీళ్ళు చదివితే, ఐబీ సిలబస్ వీళ్ళు కానీ చదివితే వీళ్ళు ఎక్కడ పైకి వస్తారో. వీళ్ళు కూలీకి సంబంధించిన వాళ్ళు కలెక్టర్లు అయితే, మనం పెద్ద పెద్ద కోటేశ్వరులు ఉండి మనం వెళ్తూ ఉన్నాం, కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని నడుస్తూ పోయినాము. మన బూట్లు కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. పలకలు పెట్టే వాళ్ళు ఉండరు, సావెత్తే వాళ్ళు ఉండరు. మన శ్మశానానికి పోతే మనకు ఈ గుడ్డలు, మన శ్మశానానికి పోతే కోప్పడదండి, నిజాలు చెప్తున్నా. శ్మశానానికి పోతే గొంతలు వేదనుకుంటారు, మన పీనిగిని ఎత్తేదానికి ఉండరని ఆ ఆలోచనతోనే మళ్ళీ వస్త్రాలు వేసేవాళ్ళు బ్రహ్మాండంగా చదువుకొని ముందుకు పోతే మనకు
వాళ్ళ చరిత్ర ఇస్తే కూడా వాళ్ళు బాగుపడకూడదు, మాదిగ వాళ్ళకి బాగుపడకూడదు. యాదవాసులు కురువులు వాళ్ళు కేవలం గొర్రెలు మేపుకొని బతకాలి, వాళ్ళు కూడా సైకిల్ ఇచ్చి వాళ్ళ సైకిల్తో గొర్రెలు మేపుకోండి అని చెప్పాలని భావన కలిగినటువంటి ఈ దుర్మార్గులంతా అందరూ కూడా ఒకటైనారు. ఈరోజు మళ్ళీ మీకు నేను చెప్తున్నాను, జగనన్నని మీరు ఒక్కతూరి ఆలోచించండి. ప్రతి ఇంటి నుంచి సంస్కరణ తీసుకొని వచ్చాడు. అది అమ్మఒడి అంటే అర్థమైందో లేదో మీకు నాకు అర్థం కాల. నా బిడ్డ కోటీశ్వరుడు బిడ్డ మాత్రమే ఎప్పుడు గుడ్లు వేసుకొని పోతాడు, నా బిడ్డ ఎప్పుడు పుస్తకాలు తీసుకుపోతాడు, నా బిడ్డ ఎప్పుడు షూ వేసుకొని పోతానని కులమో మతమో పార్టీ అభివృద్ధి అని పెద్ద పెద్ద సైంటిస్టులంతా కూడా చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ మీరు వేరే ఆలోచనతో చేసి మా డబ్బులుగా ఒక్కటి ఆలోచించండి. మీరు పొరపాటుగా ఒకవేళ 2000 కాదు, ఇప్పుడు 5000 ఇచ్చేదానికి రెడీ అయిపోయినాడు. ప్రపంచంలో ఉండే నాయకులు కోటీశ్వరులతో ఓటు చేస్తున్నాడు. కోటీశ్వరులు కడుపు మంట, అది ఆవేదన, అది క్యాన్సర్ మాత్రమే వచ్చేసింది. పేదవాడు బాగుపడాలంటే, పేదవాడు బాగుపడితే క్యాన్సర్ వచ్చినట్టు ఏ విధంగా అల్లాడిపోతారో అట్లా అల్లాడిపోతున్నారు. అది ఎల్లో మీడియా కానీ, అతనికి సపోర్ట్ ఉంటే పవన్ కళ్యాణ్ కానీ, ఇంకొక ఆమె బాగా వచ్చింది ఆమె. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.